ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలు సొంత గూటికి చేరే ప్రయత్నాలు మొదలుపెట్టారా? కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు, ఆశించిన స్థాయిలో నిధులు రాకపోవడంతో ఆగ్రహంగా ఉన్నారా? వీరంతా పార్టీ ఫిరాయించి తప్పు చేశామని భావిస్తున్నారా? ఇప్పుడు మరికొందరు ఎమ్మెల్యేలు కూడా ఇలాంటి అభిప్రాయంలోనే ఉన్నారా? వీరంతా గులాబీ బాస్ కేసీఆర్ ఎప్పుడు పిలుస్తారా అని ఎదురు చూస్తున్నారా? కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం కాంగ్రెస్ లో కల్లోలంపై ఆచితూచి అడుగులు వేస్తోందా? తెలంగాణలో గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల రాజకీయ పరిస్థితి ఆగమ్య గోచరంగా తయారైంది. ఎన్నో ఆశలు అంచనాలతో కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు డీలా పడిపోయారు. అధికార పార్టీలో ఇమ్మడలేక, ప్రభుత్వం నుంచి ఆశించిన నిధులు మంజూరు కాక, పనులు చేసుకోలేక ఫిరాయింపు ఎమ్మెల్యేల ముద్రతో రెండికి చెడ్డ రేవడిలా బారిపోయామన్న అంతర్మతనానికి గురవుతున్నారని తెలుస్తోంది. అందుకే కాంగ్రెస్ లో చేరిన కొందరు ఎమ్మెల్యేలు ఇప్పుడు ధిక్కార స్వరం పెంచేశారు. ఇందులో భాగంగానే బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కామారెడ్డి జిల్లా బీర్కూర్ ఆత్మీయ సమావేశంలో చేసిన తీవ్ర వ్యాఖ్యలు కాంగ్రెస్ అంతర్గత కలహాలను, ఫిరాయింపు ఎమ్మెల్యేల అసమ్మతిని బహిర్గతం చేశాయి. పోచారం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఆగ్రహించారు, అసహనం వ్యక్తం చేశారు. అదే సమయంలో కేసీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించారు. అయితే కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేల్లో కొందరు తిరిగి కారు ఎక్కేందుకు రెడీ అవుతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో తమ నియోజకవర్గాలకు అభివృద్ధి పనులకు నిధులు రాకపోవడం, కనీసం సీఎం రేవంత్ రెడ్డి ఇతర మంత్రుల అపాయింట్మెంట్లు సకాలంలో లభించకపోవడంతో ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో ఒకరైన బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. నియోజకవర్గం అభివృద్ధి కోసం కాంగ్రెస్ కు మద్దతుగా నిలిస్తే బాన్సువాడకు రూపాయి రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే కొందరు దుర్మార్గుల వల్లే తాను కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు ప్రకటించారు. ఇప్పుడు పోచారం కామెంట్స్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతుండగా ఆయన మరోసారి బాంబు పేల్చారు. ఇటీవల తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే రేవంత్ రెడ్డికి మద్దతు ఇచ్చానని తెలిపారు. తాను ఎవరికి అమ్ముడు పోలేదని, తనను కొనేవారు లేరని పోచారం స్పష్టం చేశారు. అన్నం పెట్టిన వాడిని విమర్శిస్తే పుట్టగతులు లేకుండా పోతాయన్నారు. ఇప్పుడు పోచారం దారిలోనే మరికొందరు ఎమ్మెల్యేలు ఉన్నారనే చర్చ జరుగుతుంది. ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో సంప్రదింపులు జరుగుతున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం ఉన్నా దీనిపై అధికారికంగా ఎలాంటి స్పష్టత రాలేదు. పార్టీ మారిన తర్వాత కూడా కాంగ్రెస్లో వారికి పూర్తిస్థాయి రాజకీయ స్థానం దక్కలేదన్న అసంతృప్తి ఉందని వారి అనుచర వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా సీన్ తయారైంది. మరోవైపు నియోజకవర్గ ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని స్థానిక నేతలు, అనుచరుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. అధికార పార్టీలోకి వెళ్లిన తర్వాత నిధులు, అభివృద్ధి పనులు వేగంగా వస్తాయని భావించినా చాలా చోట్ల పనులు ముందుకు కదలకపోవడం ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. కొంతకాలంగా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ కు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో ఆయన సోదరుడు బీఆర్ఎస్ లో చేరడం, ఆ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా పనిచేయడం రాజకీయంగా చర్చకు దారితీసింది. ఆ తర్వాత పటాన్చెరు పరిధిలో బీఆర్ఎస్ మెరుగైన ఫలితాలు సాధించడంతో ఆయన తిరిగి బీఆర్ఎస్ నేతగా మారిపోయి పార్టీ కార్యక్రమాల్లో వేగం పెంచారు. మరోవైపు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ నియోజకవర్గ అభివృద్ధి పనులపై ఒత్తిడి ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన కీలక రోడ్డు పనులు పార్టీ మారి 2 ఏళ్లు గడిచినా ఆశించిన స్థాయిలో ముందుకు సాగకపోవడం ఆయనకు ఇబ్బందిగా మారిందని స్థానిక వర్గాలు చెబుతున్నాయి. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి పరిస్థితి కూడా ఇలానే ఉందని అంటున్నారు. అటు పనుల్లో జాప్యం జరుగుతుండడం ఆయనను కూడా అసంతృప్తికి గురి చేస్తున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు వారి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ స్థానిక నాయకత్వం నుంచి సహాయ నిరాకరణ, సమన్వయ లోపం ఎదురవుతుండడంతో ఎవరి దారి వారిది అన్నట్లుగా పార్టీలో 2 గ్రూపులు కొనసాగుతున్నాయి. మరోవైపు కొన్ని నియోజకవర్గాల్లో తమను కాదని ఫిరాయింపు ఎమ్మెల్యేలకు, వారి వర్గీయులకు ప్రాధాన్యతనివ్వడం కూడా కాంగ్రెస్ కేడర్లో చిచ్చు రేపుతోంది. ఖైరతాబాద్ లో దానం నాగేందర్ కు, పటాన్చెరులో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, చేవెళ్లలో ఎమ్మెల్యే కాళీ యాదయ్య, గద్వాలలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి స్థానిక కాంగ్రెస్ నాయకత్వంతో రోజు ప్రోటోకాల్ రగడ కొనసాగుతుంది.
మొత్తం మీద కాంగ్రెస్ పార్టీలో పదవుల భర్తీ కూడా ఫిరాయింపు ఎమ్మెల్యేలకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. ఈ పోస్టుల కోసం పాత కాంగ్రెస్ నాయకులకు మధ్య ఆధిపత్య పోరు తీవ్ర స్థాయిలో సాగుతుంది. ప్రభుత్వం వచ్చి 2.5 ఏళ్లు దాటినా తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు నిధులు దక్కకపోవడం, సీఎం సహా మంత్రుల నుంచి ఆశించిన స్పందన లేకపోవడంతో విసుగు చెందిన పలువురు ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఇప్పుడు తిరిగి సొంత గూటికి వెళ్లేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారని జోరుగా ప్రచారం సాగుతుంది. ఏదేమైనా కేవలం నంబర్ గేమ్ కోసం చేర్చుకుని పార్టీలో తగిన గుర్తింపు లేకపోవడం, నిధుల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వకపోవడం పార్టీ మారిన ఎమ్మెల్యేలను అంతర్మథనంలో పడేస్తుందని ప్రచారం సాగుతుంది. మరోవైపు పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో బీఆర్ఎస్ పార్టీ సైలెంట్ మోడ్లో ఉంది. ఈ వ్యవహారం మరింత పెద్దగా అయ్యాక చూద్దాంలే అన్న ధోరణిలో గులాబీ లీడర్లు ఉన్నట్లు తెలుస్తుంది. ఏదేమైనా పార్టీ మారిన ఎమ్మెల్యేల పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా మారిందనే చర్చ అయితే జరుగుతోంది.